భాయ్ అంటే అన్నయ్య అన్నది మనకు తెలిసిన భాష. కానీ నేర ప్రపంచంలో భాయ్ అన్నది అత్యున్నత హోదా. అలా పిలిపించుకోవడం అందరికీ సాధ్యం కాదు. చీకటి సామ్రాజ్యాన్ని కనుసైగలతో శాసించే వాళ్ళకే ఆ పిలుపు దక్కుతుంది. ముంబై మాఫియాకు ఆకర్షితుడైన ఓ యువకుడు భాయ్ కావాలనుకున్నాడు. డాన్గా ఎదగాలని కలలు కన్నాడు. మరి అతని ప్రయత్నం ఫలించిందా? బబ్లూ భాయ్ కథ ఏంటి? ఇదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ముంబై మాఫియా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. గన్స్, గట్స్ తో పాటు లక్షల కోట్ల డబ్బు, అందమైన అమ్మాయిలు, పబ్బులు, క్లబ్బులో జల్సాలు, అంతా హై అండ్ లైఫ్ స్టైల్. చేసేది నేరాలైనా హై రేంజ్ లో ఉంటాయి అవి. అందుకే చాలా మంది యూత్ ఆ రూట్ ఫాలో అవుతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుంది? మాఫియా మాయలో ఆ కుర్రాడు ఏం చేశాడు? ఇతని బబ్లూ భాయ్. 33 ఏళ్లుంటాయి. ఇతనిపై 33 కేసులు కూడా ఉన్నాయి. హత్యలు, బెదిరింపులు, కిడ్నాప్లు, స్మగ్లింగ్లు ఇలాంటివన్నీ బబ్లూకి చాక్లెట్ తిన్నంత ఈజీ. ఏరా, నాతోనే ఉంటూ డబ్బు కాసపడి వాడితో చేతులు కలుపుతావా? బబ్లూ చూడ్డానికి డీసెంట్ గానే కనిపిస్తాడు. అతని పనులు మాత్రం భయంకరంగా ఉంటాయి. దారుణమైన నేరాలు చేస్తూనే భాయ్ అయ్యాడు. బబ్లూ ఫాలో అయ్యే మాఫియా స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇతనికి దైవభక్తి ఎక్కువ, పాపభీతి కూడా చాలా ఉంది. మద్యం ముట్టడు, కోట్ల డబ్బు, లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నా అస్సలు అలా కనిపించడు. ఇతనిలో ఎక్కడో నీతి, న్యాయం గురించి ఆలోచించే సాఫ్ట్ కార్నర్ ఉంది. అప్పుడప్పుడు అది బయటపడుతూ ఉంటుంది. బబ్లూ ఎప్పుడూ పోలీసులకు చిక్కలేదు. తన అనుచరులు చిక్కితే చిటికెలో బయటకు తెచ్చేవాడు. చట్టాన్ని చాలాసార్లే కొన్నాడు. న్యాయాన్ని తన కోటు జేబులో దాచుకున్నాడు. అవసరం వచ్చినప్పుడు దాన్ని కొంచెం కొంచెం వాడుకున్నాడు కూడా. బబ్లూ చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఒప్పుకోడు. లక్షల్లో డీల్స్ చేయడం అతనికి నచ్చదు. మినిమం 5 నుంచి 10 కోట్లుండాల్సిందే. చిత్రమేంటంటే అలా వచ్చే డబ్బును ఒక్కోసారి ఏ అనాథ శరణాలయానికో తన పేరు బయటకు రాకుండా డొనేట్ చేస్తూ ఉండేవాడు. డీల్ చేసే కాంట్రాక్టుల్లో 1,00,000 తగ్గినా ఒప్పుకోని బబ్లూ కోట్ల రూపాయలు దానం ఎందుకు చేస్తున్నాడు?
డాన్లో ఈ కోణానికి కారణమేంటి? ఆరోగ్యం కోసం వ్యాయామం, మంచి భోజనం, విలాసవంతమైన షికార్లు. అందుకే 33 ఏళ్లున్న బబ్లు 23 ఏళ్ల వాడిలా కనిపిస్తాడు. తన అనుచరులను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాడు. వాళ్లకు ఏ కష్టం రానిచ్చేవాడు కాదు. పైకి మంచివాడిలా కనిపిస్తున్నా బబ్లు చేసేవి మాత్రం దారుణమైన నేరాలు. అతను ఎవరిని చంపినా చంపించినా చట్ట ప్రకారం హంతకుడే. మంచి పనులు చేస్తున్నంత మాత్రాన అతనిపై జాలి పడాల్సిన పని లేదు. నేరస్తుడు ఎప్పటికీ నేరస్తుడే. ఎంత గొప్పవాడైనా ఎప్పుడొకప్పుడు ఎక్కడో ఒక చోట చట్టానికి తలొక్కక తప్పదు. బబ్లు భాయ్ విషయంలో కూడా అదే జరిగింది. పోలీసులకు దొరికిపోయాడు. అసలెవరి బబ్లు? ఎందుకు భాయ్ అయ్యాడు? అతనిలో సాఫ్ట్ కార్నర్ కి కారణమే. మనసు పొరల్లో ఎక్కడో తప్పు చేస్తున్నానన్న భావన వెంటాడింది. అందుకే పోలీసులకు దొరికిపోయాడు. అసలు అతను డాన్ ఎలా అయ్యాడు? అతని జీవితంలో ఏం జరిగింది? ఏ పరిస్థితులు అతన్ని మాఫియా వైపు నడిపించాయి? అది ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్. ఈయన పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్. పేరు శ్రీవాత్సవ. పెళ్లైన చాలా సంవత్సరాల తరువాత కలిగిన సంతానమే మనం చెప్పుకుంటున్న బబ్లు భాయ్. అతని అసలు పేరు బబ్లు శ్రీవాస్తవ. విద్యార్థుల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే తండ్రికి కొడుకుగా పుట్టిన బబ్లు ఇలా ఎందుకు మారాడు? స్వతహాగా బబ్లు తెలివైనవాడు. స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కాలేజీలో చేరాక అతని ఆలోచనల్లో తీవ్రత, లోతు పెరిగాయి. ఉన్నతంగా ఆలోచించేవాడు. అదే సమయంలో ఎవరికీ అర్థం కాని విధంగా కూడా ఆలోచించేవాడు. బబ్లు గురించి బాగా తెలిసినవాడు అతని ప్రాణ స్నేహితుడు రంజిత్ బహదూర్. తరచూ బబ్లు రాసే సారాంశాల్ని అతను చదివేవాడు. చాలా బాగున్నాయంటూ మెచ్చుకునేవాడు. ఇదే కంటిన్యూ చేస్తే నువ్వో పెద్ద రచయితవైపోతావని ప్రోత్సహించేవాడు. బబ్లు అలా రాసి ఉంటే నిజంగానే గ్రేట్ రైటర్ అయ్యేవాడేమో. చదువు పూర్తయ్యాక చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశాడు. కానీ ఎందుకో అవి తనకు సరిపడవనుకున్నాడు. అన్నీ వదిలేశాడు. మనసులో ఏదో కావాలన్న ఆరాటం, ఏం చెయ్యాలో తెలియని పోరాటం, అదో రకమైన అలజడి. బబ్లు మనసు పదే పదే ఆలోచించింది.
ఒకరోజు అతని దృష్టి న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ పై పడింది. అందులో ఓ ముంబై డాన్ జీవితంలోని కొన్ని ఘట్టాలున్నాయి. అవి చదివిన బబ్లు ప్రేరణ కలిగినట్లు ఫీల్ అయ్యాడు. తను వెతుకుతున్నదేదో దొరికినట్లు భావించాడు. డాన్ అవ్వాలనుకున్న బబ్లు రౌడీ మూకలతో కలిసి గొడవలు కొట్లాటలకు దిగాడు. మొదట్లో సిగ్గుగా తప్పు చేస్తున్నట్లుగా అనిపించేది. ఓసారి తన ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు వెళ్లాలనుకున్నాడు. ఎవ్వరి దగ్గర డబ్బులు లేవు. అందరూ బబ్లును భాయ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అంతే, ఓ ఆటో వాలాను ఆపాడు. దౌర్జన్యంగా డబ్బు లాక్కున్నాడు. బబ్లుకి పాపం చేసిన భావన కలిగింది. కానీ బబ్లు జిందాబాద్ అనే ఫ్రెండ్స్ అరుపులు అతనిలో జాలిని దూరం చేసేశాయి. అప్పటి నుంచి అతని గుండె రాయిలా మారిపోయింది. కొన్నాళ్లకే సెటిల్మెంట్లు మొదలుపెట్టాడు. విపరీతంగా డబ్బు సంపాదించాడు. ఆ ఏరియాలో అంతా భాయ్ అని పిలుస్తుంటే బబ్లు కాస్త బబ్లు భాయ్ అయిపోయాడు. అతని వేషధారణ, మాట తీరు అన్నీ మారిపోయాయి. మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ను కలిసిన బబ్లు ఏం చేశాడు? మంచి విద్యార్థి కాస్త గల్లీ రౌడీ అయ్యాడు. అక్కడి నుంచి చిన్న సైజు డాన్ అయ్యాడు. చట్టాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడంతో అరెస్టులు, జైళ్లు లేవు. అలాంటి బబ్లుని ముత్తు దాదా పరిచయం మరో స్థాయికి తీసుకెళ్లింది. నేర ప్రపంచంలో అతన్ని ఎదురులేని శక్తిగా మార్చి ముత్తు దాదా పేరున్న అండర్ వరల్డ్ డాన్ వేల కోట్లు వెనకేశాడు. అలాంటి అతనికి కుడి భుజంగా ఎదిగాడు బబ్లు. ముత్తు దాదాను ఎవరు కలవాలన్నా, ఏ ఒప్పందాలు చేసుకోవాలన్నా ముందుగా బబ్లు అనుమతి పొందాల్సిందే. జాబ్ రిక్రూట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అన్నీ తాను చెబితే జరిగిపోయేంత రేంజ్కి ఎదిగిపోయాడు బబ్లు. దూసుకెళ్లే బుల్లెట్ లాంటి అతన్ని చూసి ముత్తుకే మతిపోయేది. బబ్లు ఇంకా ఏదో సాధించాలనుకున్నాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ను కలిశాడు.
దావూద్లాగే తను ఎదగాలని, దేశమంతా తనను భాయ్ అని పిలవాలని కలలు కన్నాడు. అయితే దావూద్కి బబ్లూకి బిజినెస్ సెట్ కాలేదు. బబ్లూ ఒంటరి పోరాటం ప్రారంభించాడు. ఎంత భాయిగా ఎదిగినా మనసులో మంచితనం, జాలిగుణం పూర్తిగా పోలేదు. పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో బబ్లూ పేరు కూడా చేరిపోయింది. దావూద్ పట్టు బిగించడంతో బబ్లూ జోరుకు బ్రేక్ పడింది. ఆ పరిస్థితుల్లో పోలీసులకు దొరికిపోయాడు. ఇది బబ్లూ శ్రీవాస్తవ, బబ్లూ భాయిగా ఎదిగిన కథ. బబ్లూ లొంగిపోయాడని తెలుసుకున్న స్నేహితుడు రంజిత్ జైలుకు వెళ్లి అతడి కలిశాడు. ఇప్పటికైనా నీ ఆత్మకథ రాసుకో అని సలహా ఇచ్చాడు. అలా బబ్లూ ఆటోగ్రాఫ్ రాశాడు. నేర సామ్రాజ్యపు చీకటి కోణాల్ని అందులో వివరించాడు. సరైన టైంలో సరైన గైడెన్స్ దొరికి ఉంటే బబ్లూ జీవితం మరోలా ఉండేది. ఎంతో ప్రతిభ, తెలివితేటలు ఉండి కూడా జైలు పాలయ్యాడు. డాన్ కావాలనుకున్న అతను సాధించిందేంటి? ఎంతో మంది ప్రాణాలు తీశాడు. ఎన్నో కుటుంబాల్ని రోడ్డున పడేస్తాడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రమాదకరంగా మారాడు. బంగారు భవిష్యత్తు నాశనమైంది. ఏ డాన్ జీవితమైనా ఇంతే, ఇలాగే ఉంటుంది. అండర్ వరల్డ్ లో ఎలా బతికినా చివరకు జైలుకెళ్ళక తప్పదు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.